ఇవ్వటం కృప. మనం చూసినట్లయితే మాసిదోనియ సంఘం అంట తమకు కలిగిన దాతృత్వం ఏంటంటే, ఒకసారి చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ వచనం, 8వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన మాసిదోనియాలో ఉన్న సంఘానికి అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నారు. దేవుని కృప వారికి అనుగ్రహించబడిందంట. అంటే 10 కోట్ల బిల్డింగు, 10 కోట్ల ఆస్తులు, 10 కోట్ల 100 కోట్ల ఆస్తి చేసి విలువ చేసే మందిరాల్లో, సంఘాలు ఇవిగా కాదు. వారికి ఏంటంట, ఈ దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలైనా కూడా ఇస్తున్నారంట. వారి దాతృత్వం చూడండి. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా, వాళ్ళు అసలే శ్రమల్లో ఉండగా అత్యధికంగా సంతోషించిరి. ఆ శ్రమల్లో కూడా సంతోషించారంట. ఈ శ్రమలు మాకు కొన్నాళ్ళే ఉంటాయి, నీ ఎప్పుడు స్తుతింపలేని వాటిని పెట్టుకుని, మృతమైన వాటిని పెట్టుకుని మేము స్తుతించే కన్నా ఈ శ్రమలు ఎప్పుడు ఉండవు. కానీ శ్రమల్లో ఆనందం ఉంది. శ్రమలు మాకన్నా ముందు యేసుక్రీస్తు వారే పడి ఉన్నాడు. ఆయనే ఏదైతే శ్రమలు చూపించాడో అటువంటి దేవుడి ముందు మేము పడే శ్రమలు ఏంటి అని ఆనందిస్తూ అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైన వారు దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇది కృప. పాత నిబంధన గ్రంథంలో 115 అధ్యాయం కీర్తన గ్రంథంలో అక్కడ చెప్తున్నటువంటి సేవకుడు, కీర్తనాకారుడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ముందు, యేసుక్రీస్తు వారు రాకముందు ఈ మాసిదోనియా సంఘము యేసుక్రీస్తు వారి మరణానంతరము 40-50 సంవత్సరాలు లేదా 60-70 సంవత్సరాలు అప్పుడు వారి దాతృత్వం. ఒక విధంగా వీరికన్నా ధన్యుడు కీర్తనకారుడు. కానీ వీరు కూడా ధన్యులే. కొనసాగించారు, చూశారు. వారు శ్రమలు పడుతున్నా కూడా శ్రమల్లో సంతోషించారంట. ఇది కదా కృప అంటే. ఇది కదా దేవుడు చూపించే కృప అంటే. ఒక విగ్రహాన్ని చూపించి, అదే ఆస్తులను చూపించి ఇది కృప, అది కృప, ప్రతిదీ ఉద్యోగం కృప, ప్రతి దానికి ఎదరోటి వెనకోటి కృప 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 అంటూ పైకి ఆకాశాన్ని చూపించరు. రేపు పొద్దున అవన్నీ కూడా సాక్ష్యం చెప్తాయి. ఏం కృప కాదో చూసుకోకపోతే ఎవరికి ప్రాబ్లం? రేపు మెడిసిన్ చదివి ఎంఎస్ఏ పట్టా తీసుకున్నటువంటి వ్యక్తి ఒక మనిషిని ఆపరేషన్ చేసినప్పుడు ఆ వ్యక్తిని బాగా రక్షించలేనప్పుడు అతన్ని పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. దొంగ సర్టిఫికేట్తో వచ్చినటువంటి వారు, దొంగ సర్టిఫికేట్తో అంటే చదవకుండా వచ్చినటువంటి వారు డ్రెస్ చేసుకుంటే సరిపోదు, తమ వృత్తికి న్యాయం చేయాలి. మెడిసిన్ చదివి డాక్టర్లు అవుతారు, డాక్టర్గా వస్తారు. ఇంజనీరింగ్ చదివి ఇంజనీర్లుగా బయటకు వస్తారు. కానీ బైబుల్ కాలేజ్ చదివి బైబుల్ పట్టుకుని రావట్లేదు. మరి బైబిల్ కాలేజీల్లో, బైబిల్ స్కూల్స్లో ఏం నేర్పుతున్నారో తెలియట్లా. అనవసరంగా ఇక్కడికి వచ్చారా మీరు, ఎందుకు వచ్చింది, 4 మాటలు చెప్పి ఏదో విధంగా వెళ్ళిపోయింది, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు, ఎవడుంటాడో తెలియదు అన్నట్టు చెప్తారేమో. అందుకని ఒక సేవకులు నాతో చెప్తారు, బైబుల్ ట్రైనింగ్ ఎందుకయ్యా, దేవుని దగ్గర ట్రైనింగ్ తీసుకోండి అయ్యా, దేవుడు ఇస్తాడయ్యా మీకు ట్రైనింగ్. నాకు ఒక అయ్యగారు చెప్పేవాడు. ఆయన ప్రభు మహిమలోకి వెళ్ళారు. ఆయనకి ఏదైతే భూమి ఆకాశాలు సృజిస్తాడు, దేవుని చేత ఆశ్రయించబడ్డావాడు అన్న విశ్వసించి తన ఆస్తులను వదులుకున్న అబ్రహామయ్య గారు, వల్లేటివారి పాలన సేవ చేసే అబ్రహామయ్య గారు దేవుని మహిమలో ఉన్నారు. ఇప్పుడు ఆయన నిత్యరాజ్యంలో ఉన్నాడు. ఆయన తనకు కలిగిన, తన తల్లిదండ్రులు కలిగిన కోట్ల ఆస్తిని వదులుకున్నాడు. ఆయన వదులుకొని వివాహ జీవితం లేకుండా సేవ చేసి తన సేవా జీవితంలో 200 మంది 300 మంది సంఘాన్ని 40 ఏళ్ల సంఘ యొక్క పరిచర్యలో, 42 సంవత్సరాల పరిచర్యలో 300 మంది 200 మందిని ఒక బాగా అడవి ప్రాంతం అది,
అంటే బాగా కాకపోయినా అది అడవి ప్రాంతం. ఆ ప్రాంతంలో సేవ చేసి ఆ తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త చేత మీరు ఆశ్రయించబడ్డవారని నమ్మాడో ఆయన ఆ మహిమలోకి వెళ్ళారని నేను విశ్వసిస్తున్నా. ఎందువలంటే ఈ కీర్తనాకారుడు 1000 సంవత్సరాల ముందున్న కీర్తనాకారుడు విశ్వసించాడు. ఇక్కడ మాసిదోనియా సంఘాన్ని చూస్తున్నాం మనం. కృపా సత్యం అంటే ఇక్కడ మనకు కనపడుతుంది. కృప అంటే ఏంటో కనపడుతుంది కదా. వారు దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగైనా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడి అత్యధికంగా సంతోషించిరి. అంటే మరి డబ్బులు పనిచేస్తే రేపొద్దున మన పరిస్థితి ఏంటి? వాస్తవం అది. పనిచేసినప్పుడు వారు తీసుకున్న వారు మోసం చేసి ఉండొచ్చు. అయినా కూడా పర్లేదులే ప్రభా, వాళ్ళని శిక్షించమాకలే, వాళ్ళకి ఏదో తెలియజేస్తున్నారని చెప్పి అని ఉండొచ్చు. ఎందువల్లంటే అందుకే కదా శ్రమలు వచ్చేది. పని చేయటం వల్లేగా. నీకేమైందిరా, పంచుకుని కూర్చోకపోతే దాచుకోవచ్చు కదా. అందుకని మనం ఎవరికి భారంగా ఉండకూడదు. ఎవరిని మనం భారంగా ఒకళ్ళ మీద ఉండకూడదు. మనకి దేవుడు ఇచ్చిన దాని ప్రకారం మనకు ఉన్న దాంట్లో కలిగిన దాంట్లో ఉంటూ మనం దేవుడు మనకు అప్పచెప్పిన పని చేసుకుంటూ మనలో మనమే ఇచ్చేవారిగా ఉండాలి. పౌలు గారి వలె ఒకరికి భారంగా ఉండాలని కాదు క్రైస్తవుడు ఇక్కడ తెలియపరిచేది. కృపాసత్యం తెలియపరిచేది. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఎవరికి భారంగా లేరు. మీకు తెలియని ఆహారం నాకు ఉంది అన్నాడు ఆయన. శిష్యులు అడుగుతారు సమరయ స్త్రీ సందర్భంలో, ప్రభా భోజనం చేద్దామంటే మీరు చేయండి నేను చేస్తానంటే మీకు తెలియని ఆహారం నాకు ఉందంటాడు ఆయన. ఆ తండ్రి యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి ఆహారాన్ని భుజించి ఏ విధంగా ఆయన కడుపు నింపుకుని సేవ చేశారో, తండ్రి పని చేశారో మనకు తెలియదు. కానీ ఆయన చెప్తున్నారు ఇదే విధంగా వీళ్ళు శ్రమలు పడినా సరే సంతోషించాలని. ఇచ్చేసాం, ఇప్పుడు నీకు లేవు, ఏం చేస్తావు చూడు ఇట్లాగా అంటే పర్వాలేదులే, ఒకరోజు వారికన్నా కడుపు నింపాం కదా, సర్లే అని చెప్పి సంతోషిస్తున్నారంట. అలాగే వీరు ఇంకా మరలా శ్రమ పరీక్షించబడుతున్నారు. మళ్ళీ పరీక్షించబడిందే కాకుండా వీరేం చేస్తున్నారంటే నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నారు అంటున్నారు పౌలు గారు. ఒక నిజమైన సేవకుని ఆనందం భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్తని విశ్వసించటం. మనకి ఈరోజు విశ్వాసము యేసుక్రీస్తు వారు చూపించి వెళ్ళారు.